నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దయ వల్లే జరిగింది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నెలలో ఒక్క రోజైనా సూర్యుడికి గనక మీరు ఇలా పూజించినట్లయితే సర్వాభిష్ట ఫలం, అలాగే సకల కోరికలు తీరితేరతాయి. సహజంగా ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు, ఐశ్వర్యకారకుడు, అన్నిటికీ సూర్యభగవానుడు అని చెప్తుంటాం. ఉదయం లేవటమే ఆయన్ని చూడందే ప్రపంచ మనుగడ లేదు కదా. అలాంటి భగవంతుడు ఈ సూర్యభగవానుడు. ఆ భగవానుడికి నెలకొక్కసారి మీరు గనక ఈ చిన్న క్రియ చేస్తే అష్టైశ్వర్యాలు, అన్నింట విజయము, మీ కోరిన కోరికలు తీరటం ఖాయం. మీరు చేయవలసింది ఏమిటి అనంటే ఆదిత్య వ్రతము అంటాం. అంటే అది వ్రతం అంటే ఏదో పెద్ద పూజ అనుకోవాల్సింది లేదు. మీరు సూర్యోదయానికి మొదలుకొని సూర్యాస్తమయం వరకు చక్కగా పొద్దున్నే లేచి తలారా స్నానమాచరించి సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని సూర్య సూత్రాలు, ఆదిత్య హృదయం కానీ, అలాగే మనకి సూర్య మంత్రాలు కానీ, అష్టకం కానీ మీకు ఏదైతే వచ్చో అది ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనసులో జపిస్తూ ఉండాలి. అలాగే ఉదయం పూట మీరు ఆవు నేతితో సూర్యభగవానుడికి తర్పణ వదలాలి. తర్పణ అంటే అర్ఘం మనం ఎలా ఇస్తాం, ఈ విధంగా తర్పణ వదులుతాం కదా, ఆ విధంగా తర్పణ వదలాలి. ఇలా తర్పణ ఇచ్చిన తర్వాత ఎర్ర పువ్వులు కానీ, అగర చందనం మనకు బయట షాపులో దొరుకుతుంది. అగర చందనము ఎర్ర పువ్వులతో సూర్యభగవానుడు యొక్క ప్రతిభని కానీ, లేదు మనకి స్వయంగా మనకు ఆయన కనపడుతూ ఉంటారు కాబట్టి ఆయన చూస్తూ మన తులసి కోట వద్ద కానీ మీరు సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ, లేదు సూర్య మంత్రం కానీ జపిస్తూ పూజ చేయాలి. ఇలా ఆ రోజల్లా గనక అంటే నెలలో ఒక్కరోజు ఈ క్రియలు చేస్తూ సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా ఈ యొక్క సూర్యుని యొక్క సూత్రాలు చదువుతూ దైవ చింతనతో, నమ్మకంతో మీ కోరికలు మనసులో చెప్పుకుంటూ, అంటే సంకల్పం చెప్పుకుంటూ ఈ యొక్క సూర్య సూత్రాలు చదువుతూ ఉంటే మీకు ఎటువంటి కోరికలైనప్పటికీ కూడా, అది ఆరోగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఎటువంటి తీరన కోరిక అయినప్పటికీ కూడా తీరుతుంది అని చెప్తూ ఉన్నారు. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. ఇలా నెలకొక్కసారి చేస్తే మీకు సంవత్సరానికి 12 సార్లు అవుతుంది. మనకి ఏ నెలలో కూడా మనకి అన్ని విధాల మంచి ఫలితాలు రావాలి అంటే ఈ చిన్న క్రియ ఆచరించాలి. నమ్మకం ఉంటే ఆచరించి చూడండి, దాని ఫలితం అంతటి అద్భుతంగా ఉంటుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.